హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు 3 టమాటాలు, 3 ఉల్లిగడ్డలు, 4-5 పచ్చిమిర్చి, 4-5 జీడిపప్పు పలుకులు నేనైతే తుంచి పెట్టుకున్నాను. ఇప్పుడు అవన్నీ సన్నగా తరుముకొని పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ పోసుకొని అందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఎర్రగా వేగాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని అవి కూడా వేంపాలి. బాగా వేంపన అవసరం లేదు, మామూలుగా మీడియంలో వేంపుకోవచ్చు, ఎందుకంటే అది మిక్సీ పట్టేది. వేగాక చల్లారాక మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇక పేస్ట్ రెడీ అయ్యింది. తర్వాతకి అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కారం, ఉప్పు కొంచెమే వేసుకోవాలి. కారం, ఉప్పు, మసాలా వేసుకొని బాగా కలపాలి. కలిపాక పన్నీర్ ముక్కలు అందులో వేసుకోవాలి. ఈ పన్నీర్ అయితే నేను ఇంట్లో తయారు చేసిన పన్నీరే, అంగన్వాడి పాల ప్యాకెట్తో తయారు చేసిన పన్నీర్. ఇది మంచిగానే వచ్చింది, పర్లేదు. ఒక ప్యాకెట్కి ఇంత పన్నీర్ అయితే తయారైంది. అదే మనం బయట తీసుకున్న పాల ప్యాకెట్తో పన్నీర్ చేస్తే బాగొస్తుంది. ఈ అంగన్వాడితో తయారు చేసిన పన్నీర్ కూడా నేను రెసిపీ పెడతాను, చూడండి. ఇప్పుడు అదే బౌల్ తీసుకొని అందులో కొంచెం నూనె పోసుకొని బిర్యానీకి సంబంధించిన మసాలాలు వేసుకొని అవి కొంచెం వేగాక ఉల్లిగడ్డలు వేంపుకోవాలి. తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అవి కూడా కొంచెం ఎర్రగా వేగాక ఆ బౌల్ పేస్ట్ అందులో వేయాలి. వేసి కలుపుకోవాలి. 1 నిమిషం పాటు అలానే కలుపుకొని అలా పైకి తేలే వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో కారం, ఉప్పు వేసుకొని అది కూడా కలుపుకోవాలి. కలుపుకున్నాక నేను ఆ బౌల్ ఆ పేస్ట్ తయారైతే దానికి అదే బౌల్తోని వాటర్ పోసాను, సరిపోయింది. అంతకు ఎక్కువ వాటర్ పోయొద్దు, నీళ్ళుగా అవుతుంది. అయినా కానీ ఇప్పుడు చూడ్డానికి నీళ్ళుగా ఉన్నా కానీ అది కొంచెం చల్లారాక గట్టి పడుతుంది అని. ఇప్పుడు అది మసలాక ఆ పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు మసాలానిస్తే పన్నీర్ కర్రీ రెడీ. ఇందులోకి కసూరి మేతి టేస్ట్ ఇలా మెత్తగా ఇలా అనేసి వేసుకోవాలి. అన్నిటికంటే టేస్ట్ ఇది. కసూరి ఏమి లేకున్నా, కొత్తిమీర లేకున్నా, ఏది లేకున్నా కానీ పన్నీర్లోకి కసూరి మేతినే టేస్ట్ బాగుంటుంది. తర్వాతకి కొంచెం మసాలా వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ నిమ్మకాయ మన అందులో పిండుకునే బదులు ఇందులోనే పిండేసుకుంటే పుల్లగా మంచిగా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి, వెజ్ బిర్యానీలోకి సూపర్ టేస్ట్. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.